హలో నమస్తే అండి. ఈరోజు మనము ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఈ సమస్య గురించి తెలుసుకుంటున్నాం. దీనిలోని హోమియో చికిత్సా విధానాల గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఐబిఎస్ అనేది ఒక గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్. ఈ సమస్య ఉన్న పేషెంట్స్ జనరల్గా ఎక్కువగా కడుపు ఉబ్బరంగా ఉండడం, అదే పనిగా మోషన్స్కి వెళ్ళాలనిపించడం లేదా మోషన్స్కి వెళ్ళడం, లేదా జిగురుతో కూడుకున్నటువంటి మోషన్ రావడం, అర్జెన్సీ అంటే అర్జెంటుగా మోషన్కి వెళ్ళాల్సినటువంటి సమస్య ఉండడం, మరియు ఈ పేషెంట్స్లో ఎక్కువగా కాన్స్టిపేషన్ కూడా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది జనరల్గా కారణాలు తీసుకుంటే సైకలాజికల్ కారణాలే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, టెన్షన్, స్ట్రెస్ ఉన్నటువంటి పేషెంట్స్లో ఈ లక్షణాలు కనపడవచ్చు. దీంతోపాటు గట్ బ్యాక్టీరియా సరిగా లేకపోవడం వల్ల కూడా, గట్ మైక్రోబియం కూడా సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి పేషెంట్స్కి హోమియోపతిలో చాలా మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి. పర్మనెంట్ సొల్యూషన్ లేదా గ్యారంటీ చికిత్స మనము తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్కి మనము నక్స్వామికా, యాడ్జంటమ్ నైట్రికమ్, ఆర్స్ ఆల్బ్ 200, అలోస్ 200 మరియు సల్ఫర్, కోలోసిన్, చెలిడోనియం లాంటి చాలా రకాలైనటువంటి హోమియో మందుల ద్వారా మనము ఈ సమస్యని పూర్తిగా నివారించవచ్చు. ముఖ్యంగా ఈ ఐబిఎస్ అనేది ఎక్కువగా యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్తో కూడుకున్న సమస్యలతో ఉంటుంది కాబట్టి దీని చికిత్స మందులతో పాటు మనము సైకలాజికల్గా కౌన్సిలింగ్తో పాటు రెస్ట్లెస్నెస్ లేనటువంటి పేషెంట్స్ మరియు స్ట్రెస్ ఉన్నటువంటి పేషెంట్స్కి రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్, సరైనటువంటి ఆహారపు అలవాట్లు, ఎక్కువగా మసాలాలు లేదా కారము ఇలాంటివి ఉన్నటువంటి ఆహారం తగ్గించుకొని తీసుకోవడం ద్వారా మనము పూర్తిగా ఈ సమస్యని నివారించవచ్చు. సో ఈ చికిత్సా విధానాల ద్వారా, అంటే హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మనము పూర్తిగా సమస్యని నివారించవచ్చు.